స్టేట్మెంట్స్ 1 2 ఇస్తారు. స్టేట్మెంట్స్ 1 2 ఇస్తారు. కంక్లూజన్ కూడా 1 2 ఇస్తారు. కానీ ఈ క్వశ్చన్ ఎట్లా అర్థం చేసుకోవాలి ఎలా చేయాలంటే స్టేట్మెంట్స్ వాడి ఇష్టం వచ్చింది ఇస్తారు. ఈ స్టేట్మెంట్ చదివి డయాగ్రామ్ గీయాలి. స్టేట్మెంట్ చదివి ఫస్ట్ మనం దేని మీద ఫోకస్ చేయాలి? స్టేట్మెంట్స్. ఏ టాపిక్లో ఏం ఫోకస్ చేయాలి? ఏ టాపిక్లో? ఇది ఎట్లా గుర్తుపట్టమంటే ఇదే లాజిక్. స్టేట్మెంట్స్ నాకు అనిపిస్తే సిలాబిజం. ఎగ్జామ్ హాల్లో ఈ టాపిక్ వచ్చిందా రాలేదా క్వశ్చన్ పేపర్లో ఉందా అంటే నువ్వు గుర్తుపట్టాల్సింది స్టేట్మెంట్స్ ఉంది అంటే సారీ టాపిక్ వచ్చింది ఎగ్జామ్ అలా. అదే ఇంటికి వెరైటీ ఏం లేదు కాదు. ఏమంటే ఫస్ట్ స్టేట్మెంట్స్ చెప్పండి. స్టేట్మెంట్స్తో సహా ఏం చేయాలి? డయాగ్రామ్ గీయాలి. ఫస్ట్ ఆప్షన్ చెక్ చేయొద్దు, కంక్లూజన్ చెక్ చేయొద్దు, ఓన్లీ స్టేట్మెంట్ చూసుకోవాలి చాలు. తర్వాత స్టేట్మెంట్స్లో ఖచ్చితంగా 3 పదాలు ఉంటాయి. ఏమున్నాయి? క్వశ్చన్ పేపర్ ఉండదు, టాపిక్ ఉండదు. చెప్పండి 3 పదాలు. ఈ 3 ఉంటుంది. వేరే ఉండడానికి ఛాన్స్ లేదు. ఆల్ సమ్ వీటి మీద క్వశ్చన్ ట్యాగ్ చేస్తారు. ఇందులో అడిగేటప్పుడు జాగ్రత్తగా ఒకవేళ మనకి ఇచ్చిన ఆప్షన్ ఎలా ఉందంటే స్టేట్మెంట్ 1 2 ఇస్తాడు. 1 మాత్రమే కరెక్ట్ అనిపిస్తే ఆప్షన్ ఏ కరెక్ట్, ఓన్లీ 2 మాత్రమే కరెక్ట్ అయితే బి, లేదా 1 or 2 కరెక్ట్ 50-50 ఛాన్స్. ఇది 50% కరెక్ట్, అది 50% కరెక్ట్ అయితే చాయిస్ సి ఆన్సర్. 2 రాంగ్ సార్ డేంజర్ డి ఆన్సర్. 2 రైట్ సార్ 100% ఈ ఆన్సర్. ఇదే ఆప్షన్ ఎగ్జామ్. సో అంటే 2 రాంగ్ అయితేనేమో డి, 2 రైట్ అయితే ఈ. చాయిస్ ఉంటే 50-50 ఉంటే సి, ఓన్లీ 1 అయితే ఏ, ఓన్లీ 2 అయితే బోత్ ఆర్ రాంగ్ డి, బోత్ ఆర్ రైట్ 100%. బోత్ ఆర్ రైట్ అయితే ఈ, బోత్ ఆర్ రాంగ్ అయితే 50-50 అయితే ఓన్లీ 1, ఓన్లీ 2, ఓన్లీ 1, ఓన్లీ 2, బోత్ ఆర్ రాంగ్, బోత్ ఆర్ రాంగ్, బోత్ ఆర్ రైట్, బోత్ ఆర్ రాంగ్. ఇది మనం ఆప్షన్ గుర్తుపెట్టుకోవాలి. మరొకసారి గుర్తు చేసుకోవాలి. మొత్తం టాపిక్ని చాలా ఈజీ టాపిక్. చాలామంది రాగా వదిలేసిన ఎగ్జామ్ లాస్ట్ స్టూడెంట్స్ ఏం చేంజ్ కావు. 99% చేంజ్ కావు. ఒక్క దగ్గర చేంజ్ అది కూడా చెప్తాను లాస్ట్ క్వశ్చన్ అలా ఇచ్చినప్పుడు. మ్యాక్సిమం ఆప్షన్ ఇవే ఉంటాయి. అంటే ముందే ఇస్తారు ఆప్షన్. ప్రతి క్వశ్చన్ ఇస్తాడు, స్టేట్మెంట్స్ ఇస్తాడు, కంట్రోల్ ఇస్తాడు, కింద ఆప్షన్ ఇస్తాడు. ఇవే 5 ఆప్షన్స్. అంటే మనం చూడగానే గుర్తుపడతాం 5 ఆప్షన్స్ అంటే ఆ సార్ చెప్పినట్టు. అంటే ఆప్షన్ క్లియర్ ఉంటాయి, అవే ఉంటాయి. మీకేం చేసినట్టు పేపరు ఎక్కువ రిస్క్ తీసుకుని ఫస్ట్ ఆప్షన్ పెట్టారు 5 ఆప్షన్స్ స్టార్టింగ్లోనే. గివ్ ఆర్ ఆన్సర్.